మండపేటలో వైసీపీ ప్రాబల్యం రోజురోజుకు తగ్గుతుంది. ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరగా తాజాగా మరో కౌన్సిలర్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. కోనసీమ జిల్లా మండపేట 15వ వార్డ్ వైసీపీ కౌన్సిలర్ గ్రంథి శ్రీనివాస్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కౌన్సిలర్ శ్రీనివాస్ తల్లి గతంలో దుర్గమ్మ తల్లి గద్దె చెప్పేవారు. అయితే అప్పట్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లెమిల్లి రామకృష్ణారెడ్డి ఆమె పట్ల ఆధ్యాత్మిక తల్లిగా మంచి అనుబంధం చూపేవారు. అదే అనుబంధంతో ఇప్పుడు కుమారుడు గ్రంథి శ్రీనివాస్ టీడీపీలో చేరుతున్న కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్ కు ఎమ్మెల్యే వేగుల్లా జోగేశ్వరరావు పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఏమీ లేదు అక్కడ మొదలు ఏం చేస్తారు Accept